దిలీప్, నాటార్ సుకుమారు, రాగాల శరణ్ రథం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందించిన వారు కూడా రథం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా కొంచెం సన్మానమైన వైపు దూరంగా పోండి. స్థాపనమైనటువంటి ఆలయాలు, జంగమము అనగా కదిలేటువంటి ఆలయాలు. ఈ విధంగా ఈ రథోత్సవం అనేది జంగమ ఆలయము అనేటువంటి వస్తుంది. కాబట్టి హృదయంలో నిలబడినటువంటి జీవస్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడే ఈ రథంలో ఈ స్థితిగంతా మూలకారైనటువంటి శ్రీ పరమేశ్వరుడు ఈ రథంలో కొలువయి మన భక్తులందరి చెంతకి దర్శనం ఇవ్వడానికి మనందరికీ వైభవ విధంగా అంగరంగ వైభవంగా అలంకారం చేసి ఈ రథంలో కొలువుని భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి గ్రామంలోకి వస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని అనూచానంగా ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి తంబి శ్రీనివాసులు మరియు శంభుని బృందం వారు అనూచానంగా అనాదిగా ఈ కార్యక్రమాన్ని దివ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు స్వామివారి యొక్క దివ్య రథోత్సవం వైభవంగా ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఇప్పుడే రథానికి సంబంధించిన రథాంగ బలి, రథశుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. రథానికి హారతి ఇవ్వగానే దివ్యంగా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమానికి మండల మేజిస్ట్రేట్ గారు, తర్వాత మండల పోలీసు అధికారులు, తదితరటువంటి ఇతరమైనటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యనిర్వహణాధికారులు మరియు హెల్త్ అధికారులు, ఆర్ఎంపీ వారు, మిగతా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ వచ్చి స్వామికి రథోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి అనధికారికంగా అందరూ పిలువబడినటువంటి ఆహుతులు రకరకాలైన వారందరూ వచ్చి ఈ కార్యక్రమానికి దాతృత్వం వహించి వారి యొక్క శక్తి కొలది స్వామివారి యొక్క కార్యక్రమం నిర్వహించడానికి వారి యొక్క విరాళాలు ఇచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇస్తున్నారు. ఈ కార్యక్రమం అతి కొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులందరినీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకే కాకుండా దూర ప్రాంతాల్లో ఉండి వీక్షించేటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కళ్ళగా ఆనందంగా కలిగించే విధంగా చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొద్ది క్షణాల్లో రథం ప్రారంభమవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం.